సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి వైన్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారనమాట. దట్టు మనకి ఆర్గెన్జా దుపట్టా వస్తుంది. డిజిటల్ ప్రింట్లో తీసుకున్నారు. దుపట్టా కూడా చాలా నీట్గా ఉందండి. మనకి వర్క్మెన్షిప్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. సో చూడండి, మనకి కంప్లీట్ డ్రెస్ లుక్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. సో ఈ డ్రెస్లో హైలైట్ పార్ట్ ఏంటంటే 3D ఎంబ్రాయిడరీ అండి. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఈ ఫ్లవర్ అనేది ఇది అంతా కూడా కంప్లీట్ 3D ఉంటుందన్నమాట. సో ఫ్లవర్ని మేక్ చేసినాక దీన్ని స్టిచ్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఈ పైన కనిపించే ఫ్లవర్స్ అంతా కూడా కంప్లీట్గా కూడా 3D ఎంబ్రాయిడరీతోనే ఉంటుంది ఫ్లవర్ అంతా కూడా. సో నెక్ లైన్ అంతా కూడా అదే ప్యాటర్న్తో తీసుకున్నారు. సో ఫాలోడ్ బై ద కడ్డాన బీట్స్ వర్క్ అయితే ఇచ్చేసారు. 3/4 హ్యాండ్ ఉంటుంది. సో హ్యాండ్స్కి లైనింగ్ ఉండదండి. సో టాప్కి అయితే ఫుల్ లెంత్లో లైనింగ్ ఇస్తారు. సో చూసారు కదా, టాప్స్కి ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది, హ్యాండ్స్కి ఉండదు. అండ్ మనకి డ్రెస్ చూసారు కదా, బ్యూటిఫుల్ బాడీ అంతా కూడా ఇట్లాగా జెరీతో మనకి బుటీస్ లాగా పేరప్ చేశారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టాప్కి వచ్చేసి నెక్ లైన్ కింద కూడా చక్కగా లేస్ లాగా పేరప్ చేశారు. బ్యూటిఫుల్ లేస్ చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా నీట్గా ఇచ్చారనమాట. స్కాలప్ లేస్ ఉంటుంది కదా, సో ఆ ప్యాటర్న్లో మనకి సెల్ఫ్ కలర్తోనే తీసుకున్నారు. అండ్ దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్. అండ్ బాటమ్ అండ్ దుపట్టా చూద్దామండి. సో బాటమ్స్ కూడా మనకి చాలా నీట్గా తీసుకున్నారండి. స్ట్రైట్ కట్ బాటమ్స్కి కూడా మనకి టాప్లో ఉన్న డిజైన్ని పేరప్ చేస్తూ ఇట్లాగా కింద మనకి ఇట్లా ఇచ్చారనమాట. యాంకిల్స్ దగ్గర ఇట్లా డిజైన్ అనేది లేస్ పేరప్ చేశారనమాట, ఒక ప్యాచ్ లాగా. బ్యూటిఫుల్ కలర్, దట్టు మనకి డార్క్ వైన్ కలర్లో పేరప్ చేశారు. విత్ లైనింగ్ వస్తుందండి బాటమ్కి కామన్గా. సో దుపట్టా కూడా చూసేద్దాము. బ్యూటిఫుల్ దుప్పట్టా అనమాట. చాలా లెంత్ కూడా చాలా బాగుందండి. కొన్ని డ్రెస్సెస్కి మనకి లెంత్ అనేది రావట్లేదు దుప్పటాస్, బట్ వీటన్నిటికీ కూడా చాలా చక్కగా వచ్చింది. సో ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారనమాట. సో చూసారు కదా, వైన్ కలర్ మీదనే డిజిటల్ ప్రింట్ లాగా తీసుకున్నారు మనకి దుప్పట్టా అంతా కూడా. అండ్ బార్డర్ కూడా కాంజీవరం బార్డర్తో పైరప్ చేశారు, విత్ సీక్వెన్స్ వర్క్ ఉందన్నమాట. సో ఒకసారి క్విక్గా కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ చూసేద్దాము. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే షేడ్ అండి. చూసారు కదా, దుపట్టా కూడా మంచి ఆర్గెన్జా దుపట్టా అయితే పేరప్ చేశారు. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి. బ్యూటిఫుల్, అసలు ఫుల్ లెంత్లో ఉంటాయండి మనకి. లెంత్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. సో ఈసారి మనం తెప్పించినవి అన్నీ కూడా మోస్ట్లీ థ్రెడ్ వర్క్స్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. బికాస్ చాలామంది ఏంటంటే ఇట్లా వర్క్ ఉంటుంటే బేబీస్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు. సో ఇదైతే చాలా చక్కగా ఉన్నాయి, ఎక్కడ గుచ్చుకోవటం కానీ ఏమీ లేదండి. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో చూసారు కదా, మంచి గ్రేయిష్ కలర్, ఎలిఫెంట్ గ్రే ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ టోన్ ఎలిఫెంట్ గ్రే ఉంటుంది. నెక్ లైన్ అంతా కూడా చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద థ్రెడ్ బుటీస్ అండి. చక్కగా మల్టీ కలర్స్ని తీసుకొని మనకి డ్రెస్ అంతా కూడా బుటీస్తో పేరప్ చేశారు. సో చూడండి, హ్యాండ్స్ లెంత్ కూడా 3/4 హ్యాండ్ లెంత్ ఉంటుంది. సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట హ్యాండ్ లెంత్ అయితే. అండ్ మనకి హ్యాండ్స్కి కూడా చక్కగా స్కాలప్ వర్క్తో తీసుకున్నారండి. బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ని తీసుకొని మనకి ఇచ్చేశారు. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది కామన్లీ అన్నిటికీ కూడా. స్ట్రైట్ కట్ బాటమ్ ఇచ్చేసారనమాట. సో ఐ థింక్ చూడండి, దీనికి లైనింగ్ కూడా యాడప్ చేశారనమాట. బాటమ్స్కి కొన్ని సెట్స్కి లైనింగ్ కూడా ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది. అండ్ దుప్పటా, బ్యూటిఫుల్ దుప్పటా అండి, చాలా బాగుంది. ఆర్గన్జా దుప్పటానే, బట్ స్టిల్ ఎంత ఫ్లోయీ ఉందో చూడండి. నేను మీకే చూపిస్తున్నాను కదా లైవ్లో, ఎంత బాగుందో అసలుకి దుపట్టా అనేది. సో దట్టు మనకి గ్రే కలర్ విత్ పీచ్ పింక్ కలర్తో పైరప్ చేశారనమాట కాంబినేషన్ అనేది. సో చూసారు కదా ఎంత మంచి లుక్ ఉందో డ్రెస్ అయితే. అండ్ దుపట్టాకు కూడా మనకి జస్ట్ ప్లెయిన్ ఇవ్వకుండా ఇట్లాగా స్కాలప్ బార్డర్ లాగా పైరప్ చేశారనమాట డ్రెస్ కలర్తో. సో కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి డార్కర్ టోన్ ఆఫ్ గ్రే కలర్తో తీసుకున్నారనమాట. చూడండి ఎంత నీట్గా తీసుకున్నారో అసలుకి డ్రెస్సెస్. బ్యూటిఫుల్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, కలర్ కాంబినేషన్స్ కూడా మంచి గ్రే కలర్ మీద ఆనియన్ పింక్ కలర్తో పేరప్ చేశారనమాట వర్క్ అనేది. నెక్ లైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మనకి. అవుట్లైన్ వచ్చేసి మిర్రర్స్తో తీసుకున్నారు, పేపర్ మిర్రర్స్తో తీసుకున్నారు. సో మనకి చూడండి ఇక్కడ కూడా చక్కగా లేస్ లాగా యాడప్ చేశారనమాట. ఇదంతా ప్రింట్ కాదండి, లేస్ లాగా మనకి ఇంకొక ప్యాచ్ని అయితే యాడప్ చేశారనమాట. టాప్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. సో 3/4 హ్యాండ్ ఉంటుంది. వర్క్ కూడా హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ వర్క్ అసలు, హ్యాండ్స్కి కూడా కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ బ్యాకింగ్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ దాకా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారు. ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుందండి కామన్గా. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది.
చూడండి బ్యూటిఫుల్ బాటమ్కి కూడా మనకి ఇట్లాగా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద దుప్పటా, ఇది వచ్చేసి మనకి మంచి దుప్పటా డిజిటల్ ప్రింట్ లాగా తీసుకున్నారనమాట. సెల్ఫ్ కలర్తోనే ఉంటుందన్నమాట. డ్రెస్ అంతా కూడా బ్యూటిఫుల్ సింగిల్ కలర్తోనే పేరప్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ వైన్ కలర్ మిక్స్డ్ విత్ కాంట్రాస్ట్ కలర్స్తో పేరప్ చేశారనమాట. దుపట్టా అండ్ బాటమ్ అనేది మనకి ఎల్లో కలర్తో పేరప్ చేయడం జరిగింది. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద టాప్ చూసేద్దాం ఫస్ట్ అయితే. సో చూడండి బ్యూటిఫుల్ అనమాట. అసలు కంప్లీట్ టాప్స్లో కూడా మనకి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఆ టాప్ యొక్క ఫ్యాబ్రిక్లో కూడా షైనింగ్ కానీ చాలా బాగున్నాయండి. టాప్స్ కూడా కంప్లీట్ సీక్వెన్సీ వర్క్తో తీసుకున్నారనమాట. మనకి బాడీ అంతా కూడా వర్క్తో తీసుకున్నారు. అండ్ నెక్ లైన్ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో తీసుకున్నారనమాట. చాలా నీట్గా తీసుకున్నారండి. మరీ ఎక్కువ కలర్స్ కాకుండా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ అండ్ ఎల్లో కలర్తో పేరప్ చేశారనమాట వర్క్ అనేది. సో అదే కాన్సెప్ట్తో మనకి బాటమ్ అండ్ దుపట్టా ఇచ్చారు. సో చూడండి హ్యాండ్స్కి కూడా సీక్వెన్సీ వర్క్ ఉంటుందన్నమాట. సో కింద వచ్చేసి ఇక్కడ ఎల్బో దగ్గర చక్కగా ప్యాచ్ వర్క్ లాగా తీసుకున్నారు. అండ్ ఒక్కసారి కింద కూడా చూపిస్తున్నాను చూడండి. బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ అనమాట. ఇట్లాగా కంప్లీట్గా మనకి కింద కూడా ప్యాచ్ ఉంటుంది. సో లైనింగ్ ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుందండి టాప్కి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా తీసుకున్నారండి. సో చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ బాటమ్ తీసుకున్నారు. బాటమ్కి కూడా చక్కగా లేస్ లాగా యాంకిల్ లెంత్ దగ్గర లేస్ అయితే పేరప్ చేశారనమాట. సో దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్లో తీసుకున్నారు మనకి. చూడండి కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది దుపట్టా. సో ఒకసారి దుపట్టా డీటెయిలింగ్ చూద్దాము. దుపట్టా కూడా చక్కగా ఇట్లాగా ఫుల్ లేస్ లాగా పేరప్ చేశారనమాట. వర్క్ వస్తుంది బట్ నాట్ ది లేస్ ప్యాటర్న్లో మనకి వర్క్ అయితే చేశారు. అండ్ రిమైనింగ్ దుపట్టా అంతా కూడా ఇట్లాగా బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో 4 సైడ్స్ కూడా సేమ్ వర్క్ ఉంటుందండి. లేస్ టైప్లోనే మనకి 4 సైడ్స్ అయితే వర్క్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా అంతా కూడా మనకి బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి చికెన్ కర్రీ ప్యాటర్న్తో తీసుకున్నారు. మల్టీ కలర్స్తో వచ్చేసింది అనమాట. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. చికెన్ కర్రీ టాప్స్ ఉంటాయి కదా, సో అదే కాన్సెప్ట్లో మనకి కాశ్మీరీ వర్క్ అంటాం కదా, సో ఆ కాన్సెప్ట్లో ఇచ్చేసారు. సో టాప్ అంతా కూడా ఇట్లానే చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ కలర్స్తో పేరప్ చేశారు, మల్టీ కలర్స్ లాగా. అండ్ నెక్ లైన్ వచ్చేసి మనకి మిర్రర్స్తో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ వస్తుందండి. ఇప్పటిదాకా చూసిన టాప్స్ అన్నిట్లో కూడా మనకి పేపర్ మిర్రర్ యూస్ చేశారు, బట్ ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ ఉంటుంది. ఫాలోడ్ బై ద నాట్ వర్క్. చూసారు కదా ఎంత నీట్గా తీసుకున్నారో. నెక్ లైన్ కూడా చూడండి బ్యూటిఫుల్ అనమాట. సో 3/4 హ్యాండ్ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా కింద ఇట్లాగా మీనా వర్క్ అంటాం కదా, సో ఆ స్టైల్లో పష్మీనా ప్రింట్ అయితే తీసుకున్నారు. సో కింద చూడండి బ్యూటిఫుల్. ఇదంతా కూడా కంప్లీట్ చెమ్కీ వర్క్ ఉంటుందండి. ఇట్లాగా బార్డర్ స్టైల్లో తీసుకున్నారనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే స్టైల్లో ఉంటుంది. బట్ బ్యాక్ వచ్చేసి మనకి వర్క్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు మనకి చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది. సో ఒక్కసారి చూడండి బ్యూటిఫుల్, అసలు ఎంత బాగుందో. చాలా నీట్గా ఉందండి. సో ఈ టాప్కి వచ్చేసి మనకి లైనింగ్ లేదండి, బట్ స్టిల్ చాలా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు. సో మంచి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ బాటమ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్తో పేరప్ చేశారనమాట. కింద కూడా చూడండి మనకి టాప్ ఫ్యాబ్రిక్తోనే ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. యాంకిల్ దగ్గర బ్యూటిఫుల్ ప్యాచ్ ఉంటుంది. బాటిల్ గ్రీన్ కలర్లోనే బాటమ్ ఇచ్చారు. అండ్ దుపట్టా, సో దుపట్టా కూడా మనకి సేమ్ అదే డిజైన్తో తీసుకున్నారు. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ గోల్డ్ లేస్ అండి. చూడండి సమోసా లేస్ అంటాం కదా, సో ఆ స్టైల్లో మనకి లేస్ని యాడప్ చేశారనమాట. బికాస్ టాప్ అనేది హెవీగా ఉంది కదా, సో దుపట్టా అనేది మనకి సింపుల్గా ఎండప్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ దట్.